రైతు భరోసా 15 వీళ్ళు ఇస్తామని చెప్పి మాట మార్చి 12 ఇస్తారన్న కాంగ్రెస్ సర్కార్పై రైతులు బగ్గుమంటారు. వీళ్ళంతా రైతుల బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన క్యాడర్. రైతులు ఎవరు కూడా రోడ్ల మీదకి రారు. బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేసి దిష్టిబొమ్మ కాలబెడితే అది రైతులు చేస్తారని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం ఇది? సో పెట్టుబడి సాయంలో దగా చేయడం నిరసిస్తూ కరీంనగర్ జిల్లా మానకొండలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ బీఆర్ఎస్ రైతుల ఆధ్వర్యంలో సర్కార్ దిష్టిబొమ్మ దానం చేసిన రైతులు కార్యకర్తలు. సో రైతులు లేరు, ఓన్లీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రమే ఈరోజు వాళ్ళకు జీర్ణించుకోలేకపోతున్నారు. 2000 పెంచుతున్నటువంటి దానిలో జీర్ణించుకోలేక ఈ విధమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళంతా. ఇగో రైతు భరోసా ఎగ్గొట్టి దగాచిన కాంగ్రెస్ సర్కార్ తీరుతూ అంకెలతో సహా వివరిస్తూ రూపొందించిన వాల్ పోస్టర్ను కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో గొడవలు ప్రతికిస్తున్న బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఇక్కడ రైతులు కనబడుతున్నారు అండి. బీఆర్ఎస్ వాళ్ళు తప్ప బీఆర్ఎస్ వాళ్ళకు నొప్పి అవుతుంది. రైతులు సంతోషంగానే ఉన్నారు, కానీ బీఆర్ఎస్ వాళ్ళకి నొప్పి అవుతుంది. నిజంగా రైతుల్లో ఆగ్రహం వస్తే రైతులు బయటికి రావాలి కదా. మరి బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు, ఇదంతా కృత్రిమ ఉద్యమం అని చెప్పొచ్చు కదా. అంతే కదా. అంటే వీళ్ళు చేసేదే కృత్రిమ ఉద్యమం తప్ప ఎక్కడ కూడా ప్రజలలో వైషమ్యాలు రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేస్తుంది తప్ప నిజమైనటువంటి ఉద్యమం కాదు వీళ్ళది, నిజమైనటువంటి నిరసన కాదు. సాగు యోగ్యమైన భూమి 1.48 కోట్ల ఎకరాలు ఇవ్వాల్సిన భరోసా 8,800 కోట్లు ఆ సర్కారు ఇచ్చేంత. సాగు యోగ్యమైన భూమి నువ్వు చెప్తున్నది 1.48 కోట్ల ఎకరాలు, కానీ సాగు చేసేది ఎంత సాగు చేస్తున్నావు అది కావాలి కదా. ఆమోదయోగ్యమైన భూములకు కాదు, ఎంత సాగు చేస్తారో వాటికి ఇవ్వాలి. సాగు చేయని వాటికి ఎందుకు ఇవ్వాలి? ఇది చెప్పాలి, ఇది చెప్పరు. ఇట్లా ఉంటుంది వీళ్ళ యొక్క వ్యవహార శైలి. కేసీఆర్ రైతు బంధు, రేవంత్ రాబంధు, కాంగ్రెస్ అంటే మోసం, దగా, నయవంచన కేటీఆర్. మరి కేసీఆర్ రైతు బంధు అయితే ఎందుకు ఓడగొట్టారు కేసీఆర్ను? ప్రజలంతా కలిసి రైతులంతా కలిసి ఓడగొట్టారు కదా. అది కూడా తెలియదా బుద్ధిలేని కేటీఆర్? ఇప్పటికైనా మారవే, ఎందుకు ఇవన్నీ ముచ్చట్లు, అన్ని విష ప్రచారాలు చేసినట్లా తప్ప ఏది లేదు. ఇగో ఏడంతా మీ హయాంలో ఇంత పెద్ద బిల్డింగ్లు కడితే మీరు కనీసం స్పందించకుండా నోరెళ్ళబెట్టి చూసారు. దాన్ని కూలుస్తున్నారు, అనుమతులు లేకుండా కట్టిరు కాబట్టి కూలుస్తున్నారు. తప్పేమున్నది?